ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. చాలా నాటకాలు వేశారు. తర్వాత సత్యమే జయమని ఒక పిక్చర్ చేశానని చెప్పారు ఆవిడ. ఇంకా వేరే ఏం పిక్చర్లు చేశారో నాకు పెద్ద తెలియదండి అమ్మమ్మ గారు గురించి. ఓకే, అమ్మగారు కూడా నాటకాలు వేసేవారు. కానీ అప్పుడులో లేడీ కమెడియన్స్ లేనే లేరు. ఫస్ట్ లేడీ కమెడియన్ అంటే ఇండస్ట్రీకి అమ్మాయి గిరిజి గారే. రేలం గారితో చాలా పిక్చర్ చేశారు. అల్లు రామలింగయ్య గారితో చాలా పిక్చర్లు చేశారు. అవును, సూర్యకాంతం గారికి కూతురు అంటే గిరిజి గారే. ఇప్పటికీ ఈటీవీ సినిమాలో వచ్చే ప్రతి పాత సినిమా చూస్తూ ఉంటే అబ్బా గిరిజి గారు ఎంత బాగా చేశారు. నాకు రేలం గారితో మమ్మీ గారి సాంగ్ చాలా ఇష్టం అండి. కాశీకి పోయాను రామహరి సాంగ్ వెరీ మచ్. అవును. సో అక్కినే నాగేశ్వరరావు గారితో చేశారు వెలుగు నీడలు. అందులో హాయిగా జాబ్ లేదు, ఇప్పుడు కూడా వింటూ ఉంటాను. అవును, ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నారు మా మమ్మీ అందులో. దీంట్లో ఒక్క డైలాగ్ తోనే పాతాళ భైరవి. అవును, నరుడా ఏమి ఒక్క డైలాగే కదా, అది ఇప్పుడు కూడా చెప్పుకుంటారు. గుర్తుందా మీకు? గుర్తుంది సార్, అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఒకసారి అమ్మగారు అన్నట్టు అదనండి, నరుడా ఏమి నీ కోరిక. ఆయన అంటారు, అమ్మ నువ్వు దెయ్యానువా దేవతవా, నువ్వు వెళ్ళిపోవడమే నా కోరిక అంటాడు. నేను వేసి చూస్తుంటానండి యూట్యూబ్లో అమ్మగారి పిక్చర్లు అన్ని చూస్తుంటాను. ఇప్పటికి వస్తుంటే అమ్మగారి గొప్పతనం, అమ్మగారి అసలుకి ఆమె యాక్టింగ్ చూస్తుంటే గూస్ బంప్స్ అనమాట. ఇలా మార్చేస్తారు. కామెడీ చేయగలరు, అవును, ఎమోషన్ పండించగలరు, సీరియస్ అవుతారు, అప్పటికప్పుడే హీరోయిన్గా చేయగలరు, కమెడియన్గా చేయగలరు. అవునండి, అప్పుడు ఎవరు లేరు కదా. తన అమ్మ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎలా కష్టపడేవాళ్ళు దాని గురించి, ఎందుకంటే చాలా కష్టం అది హ్యాండిల్ చేయటం, ఒక ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్ట్. ఆ రోజుల్లో చాలా హార్డ్ వర్క్ కదండి. మా అమ్మగారు చెప్పేవాళ్ళు డైలాగ్స్ అన్ని బాగా నేర్చుకొని, ఇప్పుడులాగా ప్రాంప్టింగ్ అదంతా లేదు ఆ రోజుల్లో. తర్వాత డబ్బింగ్ కూడా లేదంట, డైరెక్ట్ అక్కడే మాట్లాడాలి, మనం షూటింగ్లోనే డైరెక్ట్గా మాట్లాడాల్సి వచ్చేదంట. ఓకే. సో చాలా సిస్టమేటిక్. ఇప్పుడు ఇంకా ఈజియర్గా ఉంది, ఇలా కాదు. సో ఆవిడ యాజ్ అన్ యాక్ట్రెస్ అందరికీ తెలుసండి, ఆవిడ చాలా హార్డ్ వర్క్ చేసింది. పర్సనల్గా వచ్చి మా అమ్మగారి గురించి చెప్పాలంటే ఆవిడ గారు చాలా సింపుల్ పర్సన్ అండి. ఆవిడ చేసిన పిక్చర్కి, ఆవిడ వెలిగిన వెలుగుకి వెరీ వెరీ సింపుల్ లేడీ. అమ్మగారు షీజ్ అ నోబుల్ సోల్. మా అమ్మని నేను చెప్పట్లేదు, ఆవిడకంటే వయసులో చిన్నవాళ్ళు మా ఇంటికి వచ్చినా కూడా చేతులు వచ్చి నమస్కారం చెప్తాయి, నమస్కారం అండి రండి అని అంటుంది. మా అమ్మగారు అంటే అందరికీ చాలా ఇష్టం అండి. ఇండస్ట్రీ వాళ్ళు బాగా వస్తుంటారు ఇంటికి. ఇండస్ట్రీ వాళ్ళతో పెద్ద టచ్ లేదండి. తెలుగు ఇండస్ట్రీలో రాజశ్రీ ఆంటీ గారు వచ్చేవారు, ఆర్టిస్ట్ రాజశ్రీ ఆంటీ గారు వచ్చారు. బయట వాళ్ళు నేను చెప్పేది, నేను చాలా మోడలింగ్స్ అవన్నీ చేసేదాన్ని అండి. మోడలింగ్ చాలా చేశాను మమ్మీ ఉన్నప్పుడు. తర్వాత నా సర్కిల్ వాళ్ళందరూ అనేవాళ్ళు, గిరిజ గారు ఎంత పెద్ద ఆర్టిస్టు, ఆవిడ చూడు ఎలా ఉంది, ఆవిడకంటే వయసులో ఎంత చిన్నవాళ్ళం, మేము వచ్చినా కూడా నమస్తే రండి అని చెప్తున్నారు, ఆవిడ బిహేవియర్ చూడండి అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడేవాళ్ళు అమ్మగారు గురించి. అవును. సో ఇటు పక్కన అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ ఎన్టీఆర్ గారు వీళ్ళతో జోడీగా చేస్తూనే రేలంగి గారితో ఒక తరం ఏలేశారండి. వాళ్ళిద్దరు లేకుండా సినిమానే ఉండదు. ప్రొడ్యూసర్సే చెప్తారంట వాళ్ళిద్దరికి రోలు, మంచి రోలు, వాళ్ళిద్దరికి డ్యూయట్ సాంగ్స్, సిగరెట్ మీద ఒక సరదా సిగరెట్, ఆపకపోతే నా మీద ఒట్టు, చాలా సాంగ్స్ ఉన్నాయి అమ్మగారు రేలంగారి హిట్ సాంగ్స్. అవును, వీళ్ళిద్దరూ 10 సంవత్సరాల పాటు పేరుగా వెలిగేశారు. అవునండి. వాళ్ళ తర్వాత పద్మనాభం గిరిజ గారు వచ్చారు, వాళ్ళ తర్వాత రమాప్రభ గారు, మన రాజ్బాబు గారు వచ్చారు. రామలింగయ్య గారితో కూడా చాలా చేశారు. బాగుంటుంది అసలు, వాళ్ళ కాంబినేషన్స్ సూపర్ డూపర్ హిట్. బట్ ఈ అమ్మ దీన్ని చిన్న ఏజ్లోనే ఇంత సూపర్ డూపర్ హిట్స్ పడ్డాయి, స్టార్డమ్ వచ్చేసింది కదా. అవునండి. దీన్ని అమ్మ ఎలా తీసుకునే వాళ్ళు, అంటే గొప్పగా లేకపోతే హెడ్ వెయిట్ రావటం, అంటే కొంతమంది లేడీ ఆర్టిస్టులకి ఒక్కసారిగా వచ్చేస్తాయి అన్ని. ఆవిడ వచ్చి చాలా కష్టపడి వచ్చిన మనిషి అండి, చాలా కష్టపడి వచ్చిన మనిషి. నాతో అమ్మగారు చెప్పింది ఏంటంటే, అమ్మగారు నేటివ్ వచ్చి గుడివాడండి. నాతో చెప్పారు, నేను ఒక బాక్స్ తీసుకొని చెన్నైకి వచ్చాను. నేను ఆ ట్రంక్ పెట్టి లాగా ఉండేదంట, నేను అందులో కొంచెం శారీస్ తీసుకొని చెన్నైలో నేను సినిమాలో యాక్ట్ చేయడం కోసం ట్రై చేసి వచ్చాను అని చెప్పారు. ఆవిడ చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చిన వెంటనే ఆవిడకి ఏదో రెడ్ కార్పెట్ వేసేసి వేషాలు వచ్చేసి అలా కాదు, ఆవిడ చాలా పోరాడి పైకి వచ్చిన మనిషి లైఫ్లో. ఓకే. నాటకాలు కూడా వేశారంట చెప్పారు. రాగానే ఎవరు ఆదరించింది మరి అమ్మని టంగు పెట్టి తీసుకొని వస్తే? అంటే ఇక్కడ ఆవిడ నాకు కరెక్ట్గా ఆవిడ ఎవరెవరిని కాంటాక్ట్ చేసిందని అమ్మగారు చెప్పలేదండి. ఆవిడకి బాగా హెల్ప్ చేసింది వచ్చి తెలుగు ఫీల్డే. తమిళ్లో వచ్చి కొన్ని వేషాలు ఆవిడ చేసింది. తర్వాత పాతాళ భైరవి పిక్చర్ తర్వాత బాగా పాపులర్ అయింది మమ్మీ. సో ఆవిడకి మెయిన్ సపోర్ట్ వచ్చి తెలుగు ఫీల్డే. ఓకే. ఆవిడకి ఎవరెవరు సపోర్ట్ చేశారనేది నాకు కరెక్ట్గా చెప్పాల అమ్మ. బట్ ఆ ఉన్నప్పుడు హేమీలు ఉన్నారు కదా, వాళ్ళతో ఎలా ఉండేది అమ్మ బాండింగ్ కానీ, లేకపోతే
ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ అంటే నాకు చిన్నప్పుడు వచ్చి మా ఇంటికి నాకు గుర్తుండేదంటే బాగా చిన్నపిల్ల నేను సావిత్రి గారు వచ్చేవారు. మా అమ్మగారు బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సావిత్రి ఆంటీ. నేను బాగా చిన్న పాపని. నా బర్త్డేకి వచ్చి ఆవిడ గారు ఆంటీ వచ్చి నాకు ఒక రెడ్ కలర్ బేబీ సైకిల్ కొనిచ్చారు నా బర్త్డేకి. సావిత్రి ఆంటీ గారు నాకు బాగా గుర్తుంది అది. ఆవిడ గారు వచ్చేవారు. అంటే